కాంగ్రెస్కు టీఆర్ఎస్కు తేడా ఏంది అంటే టీఆర్ఎస్ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో ఒక తల్లి ఎట్లయితే ఒక బిడ్డకు జన్మనిచ్చే ముందు 9 నెలల పాటు మోస్తదో తల్లిని కడుపులో ఆ బిడ్డను తర్వాత పురిటి నొప్పులు పడుతూ పురిటి నొప్పులు అనేది మరి ఆడపిల్లలు నడితే మీ తల్లినో మీ చెల్లినో నడితే చెప్తారు ప్రపంచంలోనే ఒక మనిషి అనుభవించే బాధ అంతకంటే బాధ ఏది ఉండదట పురిటి నొప్పులు ఒక గంత అవస్థ అనుభవించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది తల్లి గట్ల టీఆర్ఎస్ అనే పార్టీ కూడా కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని ఎదురు దెబ్బలు తిని మీ చేత అవమానాల పాలై మోసానికి గురై 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను చివరికి ఐక్యం చేసి సావు నోట్లో తలబెట్టి ఆ తల్లి పాత్ర పోషించి నవమాసాలు మోసిన తల్లి పాత్ర పోషించి పురిటి నొప్పులు పడి చివరికి తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పాత్ర టీఆర్ఎస్. నీ పాత్ర ఏంది? నీ కాంగ్రెస్ పాత్ర ఏంది? అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమీ లేదు. ఉంటే గింటే మంత్రసాని పాత్ర ఉంటే గింటే ఆఖరికి వచ్చి మంత్రసాని పాత్ర పోషించింది తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నువ్వు పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము. ఎందుకంటే మేము తెలంగాణ మా బిడ్డ, ఇది మా రాష్ట్రం, మేము తెచ్చిన రాష్ట్రం అనే భావనతో ఉండేటోళ్ళం, తెలంగాణను ప్రేమించేటోళ్ళం, తెలంగాణకు మాకంటే ఒక 2 పనులు ఎక్కువ చేస్తే సంతోషపడేటోళ్ళం, సంబరపడేటోళ్ళం. దమ్ముంటే చూపెట్టు. ప్రజలు అడుగుతున్నారు. 1,78,000 కోట్లని బిల్డపిచ్చుడు కాదు. 2024లో ఇట్లే చెప్పినావు నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. 42,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రసంగంలో మీరు చెప్పిండ్రు. ఇలా ప్రజలు మీ మీద ఎందుకు అనుమానపడుతున్నారు? ఎందుకంటే నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? మైసూరు బోండంలో మైసూరు ఉంటుందా? బొంబాయి రవ్వల బొంబాయి ఉంటుందా? ఉంటుందా ఏంది? మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల ఏమన్నా దానికి గ్యారెంటీ ఉన్నదా? అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి అప్పుడు కూడా 40,000 కోట్లని ఉదరగొట్టినా 40 పైసలు కూడా రాలేదు. కాబట్టి నేను ఎవడు నమ్మతలేడు. నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకొని ప్రభుత్వ ఖర్చుతోని ప్రజల పైసలతోని హోర్డింగులు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో. అలా కేసీఆర్ బొమ్మ ఎందుకు, నా బొమ్మ ఎందుకు? పని లేక మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్తి అయిందట, మాకు అరుగుతలేదట. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకెక్కువ తీసుకురా, సంతోషపడతాం, సంబురపడతాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీకు సన్మానం కూడా చేస్తాం. అది కూడా చెప్తున్నా. చేతనైతే మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. నువ్వే కదా చెప్పినావు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు, నేను 15,000 ఇస్తాను. మరి ఏమాయ 15,000? ఇప్పటికే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు. మొదటిసారి 2,500 తప్పించినావు. ఇప్పుడు మళ్ళీ 12,000కే కటింగ్ పెట్టే ప్రయత్నంలో ఉన్నావు. కట్టుకొట్టే ప్రయత్నంలో ఉంటే మళ్ళీ మేము అసెంబ్లీలో గర్జిస్తే చివరికి విధి లేక మళ్ళీ అందరికి ఇస్తా అని చెప్పి ముంగట్టుకు వచ్చినావు. కానీ కట్టింగ్ పెట్టినావు. 15,000ని 12,000 చేసినావు. చేతనైతే 15,000 చేసి చూపెట్టు. నేను ఒకటే స్పీచ్లో కొడంగల్లా మొదలు ఏం చెప్పిండు? తెల్లారే వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. కరెక్ట్గా 15 నిమిషాల్లో మాట మార్చేసిండు. నిజంగా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే. నీకు దండం పెడితే ఆగురా. కాదు, నాకు రేవంత్ రెడ్డిని చూస్తే డౌట్ వస్తుంది. అపరిచితుడు సినిమా ఉండే, అప్పుడు ఇటు మడతలు ఇటు తిరిగి ఇంకోటి తిరుగుంటాడు. ఇటు సేమ్ ఉన్నాడు, ఇటు రెమో అటు ఇంకోటి ఏంటి కాదు, రాము రెమో. ఎవడు రామో ఎవడు రెమోనో. అరే ఇప్పుడే నువ్వే అంటివి కదరా భయ్, మార్చి 31 లోపల పడతాయని. సరే మన తెల్లారి వరకు పడతాయని అప్పుడే అన్నాడు. 10 నిమిషాలకే మళ్ళీ మొత్తం మార్చి 31 దాకా ఇస్తా, అది అయిపోయింది. ఇప్పుడు మార్చి 31 అంటే మళ్ళీ సంవత్సరం చెప్పలే తమ్ముళ్ళు, యాది పెట్టుకోరు మీరు. ఎవరికి తెలియదు అది 2025, 26, 29, 30 ఎవరికి ఎరకలేదు. ఎందుకంటే వీళ్ళ మాటలకు గ్యారంటీ లేదు. 100 రోజులు అన్నాడు, 420 దినాలు అయిపోయినాయి, దానికే దిక్కులేదు. మళ్ళీ మీదికి వెళ్ళి ఇప్పుడు మార్చి 31. ఎందుకు ఎరికేనా మార్చి 31? ఎందుకు పెట్టిన ఎరికేనా డెడ్ లైన్? డబ్బాల ఓట్లు పడాలన్నా వద్దా? మరి ఓట్లు కుద్దాలంటే చూపెట్టాలి కదా దుకాణం. అదిగో గమ్మత్ అనిపించింది నాకు చూస్తే. వాళ్ళ లెటర్లు ఇచ్చిరట నిన్న. ఏది? రాష్ట్రంలో 12,000 జీతం, ఇంకా పేజ్ ఒక లెటర్ ఉన్నది. 12,786 ఊళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఘనత వహించిన ప్రభుత్వం ఏందట అంటే మండలానికి ఒక ఊరికి ఇస్తారట.
మండలానికి ఒక్కరు సేమ్ మహానాపల్లి అంటారా చికెన్ సీన్ అదే ఇక అది కట్టాలి చూపెట్టాలి ఊరియాలి ఒక ఊళ్ళు ఇచ్చినా మీకు కూడా ఇస్తా మీరు నాకు గుద్దితే మీకు ఇస్తా లేకపోతే ఇక అట్లా ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా 12,786 గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు ఇచ్చేది 612 గ్రామాలలో అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది తమ్మి? క్యాల్కులేటర్ దీని రియల్ మీకు లెక్కలు వస్తలేవు వాళ్ళకి కానీ 12,786లో 612 ఇక మీకు లెక్కలు వస్తలేవు కానీ 5% ఉన్నట్టుంది అది. అంటే 95-96% మందికి ఇచ్చేది లేదు. కానీ మళ్ళీ దానికి బిల్డప్ ఇగో బిల్డప్ ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లా రాసిన ఉత్తరం మళ్ళీ దీనికి ఈ అందానికి కింద ఇవ్వని లేదు. ఇదివరకు సంతకాలు పెట్టిన దానికే దిక్కు లేదు, ఇప్పుడు సంతకమే లేదు. ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి ఇగో ఫలానా నీకు ఫలానా వచ్చింది అని చెప్పి 6,000 రూపాయలు జమ చేసినందుకు సంతోషపడుతున్నాం అని చెప్పి మళ్ళీ ఇగో కాగితాలు సంతకాలు లేని ఒక ఉత్తరం రాసి పారేసింది. మళ్ళీ ఇది చారిత్రాత్మకం అట. చరిత్రాత్మకం ఏది కార్డు ఇచ్చుడు చారిత్రాత్మకం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చారిత్రాత్మకం, 100% ఇస్తా అని చెప్పి 5% ఇచ్చుడు చరిత్రాత్మకం, మళ్ళీ ఇవి మనం నమ్మి అవలగల్లమవుడు ఇంకా చరిత్రాత్మకం. అందుకే మనోళ్ళకు మనమే చెప్పాలి. ఊకే మోసం చేసే ప్రయత్నం అవతలోడు చేస్తే ఖండించాల్సింది చెప్పాల్సింది మన మీద ఉంటుంది. బాధ్యత వివరించి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. చేయి నువ్వు దమ్ముంటే మాకంటే తెలంగాణకు ఎక్కువ చేసి చూపెట్టు. 6 గ్యారంటీలు అన్నావు, 420 హామీలు అన్నావు, అమలు చేయి. ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడు చాలు చేస్తాడు, నెలకు 2,500 ఎప్పుడు పడతాయి అని 1,67,00,000 మంది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు. నేను 1,67,000 ఏడికెళ్ళి వచ్చింది లెక్క అని మీరు అడగచ్చు. ఓటర్ లిస్టు ప్రకారమే చెప్తున్నా నేను. ఓటర్ లిస్టు ప్రకారం ఓట్లున్నోళ్ళు ఆడపిల్లలు మన రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మహిళలు 1,67,00,000 మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎదురు చూస్తాను నెలకు 2,500 ఎప్పటి నుంచి పడతాయి అని వాళ్ళు చూస్తాను. ఇప్పటికే బాకీ నువ్వు వాళ్ళకు 30,000 రూపాయలు బాకీ నువ్వు గత సంవత్సరమే. అట్లే రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు బంధు ఎప్పుడు పడుతుంది, వానాకాలం రైతు బంధు కూడా ఎప్పటి నుంచి ఇస్తావు, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు ఎదురు చూస్తున్నారు, విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు ఏమాయే ఎక్కడ పోయినా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. మేము వద్దంటలేం. 2 పంటలకు బంధించినాం, నువ్వు 3వ పంట గుడి నువ్వే అన్నావు, మేము అనలే. 3వ పంట గుడి ఇవ్వాలి రైతు బంధు నువ్వే అన్నావు, నువ్వు ఇయ్యు, మేము వద్దంటలేం కదా. మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. అంతేగాని నువ్వేదో వాళ్ళెవరో ఇక్కడెక్కడో అక్కడెక్కడో 2 ఫోటోలు దిగి అవి పట్టుకొచ్చి గతంలో వచ్చిన వాటిని అదో సినిమాలో ప్రకాశరాజ్ చెప్తాడు చూడు, మా చెల్లెకు జరగాలి పెళ్ళి మళ్ళీ అని గట్ల ఇదివరకు అనౌన్స్ చేసిన పెట్టుబడులే మళ్ళీ అనౌన్స్ చేసి దాన్ని మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి 2 ఫోటోలు దిగి అవి పట్టుకొచ్చి ఎవరినో కన్ఫ్యూజ్ చేస్తా అంటే ఇది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు. అన్ని రకాలుగా అవగాహన ఉన్న తెలంగాణ. తప్పకుండా మా పిల్లలు మా తమ్ముళ్ళే సోషల్ మీడియాలో కానీ బయట కానీ బ్రహ్మాండంగా నీ ప్రభుత్వం యొక్క మోసాన్ని బయట పెడతారనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను.